ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవ్, ప్లీజ్ నన్ను ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వు. నాకేం అక్కర్లేదు, వదిలే. నా నుంచి దూరంగా ఉండు. రాఘవ్ ప్లీజ్. నేను ఎలా దూరంగా ఉండగలను? ఈ చేతి నుంచి ఎంత రక్తం గారుతుంది రాఘవ్. నేను చెప్తున్నాను కదా బానే ఉన్నానని. ఏంటి పిచ్చి పని? రాఘవ్ ప్లీజ్ నన్ను చేయనివ్వండి. రాఘవ్ ప్లీజ్. ఏం అవసరం ఉంది ఇలా చేయటానికి రాఘవ్? ఒక బంధాన్ని మీ నుంచి దూరం చేసుకోవడానికి మీ ప్రాణాలైతే పోగొట్టుకోలేరు కదా మీరు. మీకు తెలుసు కదా, అందరూ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, అందరూ ఎంత భయపడిపోయారు మీరు ఇలా గాయపరుచుకుంటుంటే. ఆవిడకి ఇంకొక కొడుకున్నాడన్న విషయం నాకు అస్సలు తెలియనే తెలీదు. నేను ఇంకా ఆవిడలో ప్రేమానురాగమే లేదు అనుకున్నాను. ఒకవేళ ఉండుంటే తన పిల్లల్ని తన వైపుకి లాక్కునే ప్రయత్నం ఆవిడ చేసుండేది కదా. కానీ ఆవిడ తన ప్రేమని ఇంకో కొడుకు రోహిత్ మీద ఒలకబోసింది. నేనెంత పెద్ద ఫూల్ను. నేనింకా నేనే తన ఒక్కగానొక్క కొడుకును అనుకున్నాను. ఆవిడ ప్రాణం కాపాడే బాధ్యత నాదే అనుకున్నాను. ఒక్కగానొక్క కొడుకుగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నేనేం చేశాను చూసావా? నాకున్న ద్వేషాన్ని, కోపాన్ని అన్ని పక్కన పెట్టేశాను. నేనింకా ఆవిడ ప్రాణం కాపాడే బాధ్యత నా చేతుల్లోనే ఉందేమో అనుకున్నాను. కానీ లేదు, ఆవిడకి ఇంకో కొడుకున్నాడు కదా. అతనెప్పుడు కావాలంటే అప్పుడు ఆవిడ జీవితంలో నా స్థానాన్ని తీసుకోగలడు. అయినా ఇంకా తీసుకోవడం ఏంటి? ఎప్పుడో తీసేసుకున్నాడు. తన ఆలోచనల్లో కూడా నాకు ఎటువంటి స్థానం లేదు. ఈరోజు నా ప్రతి ఆశకి, ప్రతి ఎదురు చూపుకి మా అమ్మ అంతిమ సంస్కారం చేసింది. ధర్మత అంటే ఏదైతే చేశారో అది చాలా తప్పు. నేను అస్సలు ఊహించలేకపోయాను ఒక తల్లి ఇంత కఠినంగా, ఇంత నిర్దయగా ఉండగలదు అని. ప్రపంచానికి తన గొప్ప ఆవిడ అయ్యుండొచ్చు, కానీ తన పిల్లల విషయంలో చేసిన దానికి ఆవిడని ఎప్పటికీ ఎవరూ క్షమించకూడదు. మీరు మీ జీవితం మొత్తం ఎంత బాధతో మీరు గడుపుతున్నారో నాకు తెలీదు. తెలుసుంటే మిమ్మల్ని కలపాలని ప్రయత్నించేదాన్ని కాదు. ఐఎమ్ సారీ రాఘవ్, ప్లీజ్ మీరు నన్ను క్షమించండి.